morning to all of you. I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. Today, we will be continuing our poverty chapter. Tendulkar Committee report on poverty was launched in the year 2004 and 2005. Tendulkar Committee, according to his estimates, according to his calculation, estimate ante ayana oka estimation ichindu based on a methodology, based on the మెథడ్ టు క్యాలిక్యులేట్ పవర్టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆయన ఒక మెథడ్ ఇచ్చిండు ఈ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేయాలని. ఆ మెథడ్కి యూస్ చేసుకుని ఆయన ఏమన్నాడంటే ఇండియాలో పావర్టీ 37.2% ఉంది అని చెప్పిండు. అంటే 100 crores ఉంటే 38 crores పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ హ్యావింగ్ 150 rupees పర్ డే, 150 rupees పర్ డే అలా అని చెప్పిండు. టెండూల్కర్. సో నాట్ ఎగ్జాక్ట్లీ 150 rupees, బికాస్ 150 rupees మన ఎగ్జాంపుల్ కాబట్టి నేను చెప్పిన. ఆయన ఏమన్నాడంటే 37% ఆఫ్ ది పీపుల్ ఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్ దేర్ క్యాలరీ నీడ్స్. సో చాలా హైగా ఉంది ఫిగర్స్. ఇది ప్లానింగ్ కమిషన్కి నచ్చలేదు. ప్లానింగ్ కమిషన్ ఏం చేసిందంటే అంత లేదు, ఆయనకి ప్రాపర్గా రాలేదు. సో ఇది ఉంది, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ కమిషన్ మళ్ళీ ఏం చెప్పిందంటే ఇండియాలో పావర్టీ 21.9% ఉంది అని చెప్పింది. చెప్పిన తర్వాత రంగరాజన్ ఆయన ఏమన్నారంటే హీ హ్యాస్ ఫైనలైజ్ ది పావర్టీ యాజ్ 29.6%. సో ఇవన్నీ ఎందుకు సార్ ఇవన్నీ పర్సంటేజ్లు అంటే ఫిలిమ్స్లో వస్తాయండి. According to Rangarajan Committee estimate, the percentage of poverty in our country is 29.6. Is what? 29.6. Right. Methodology of poverty and the methodology. ఏ మెథడ్తో మనం పావర్టీ ఎస్టిమేట్ చేసుకోవచ్చు. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ 61 రౌండ్. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు 61 రౌండ్ అంటే 61st సర్వే చేసుకున్నారు. వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, హ్యాస్ ఇంట్రడ్యూస్ ద ఫాలోయింగ్ 2 కాన్సెప్ట్స్ అండి. ఫాలోయింగ్ 2 మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, వన్ ఈజ్ యూనిఫామ్ రికాల్ పీరియడ్, యూఆర్పి అంటారు. యూనిఫామ్ రికాల్ అయినా చెప్పండి, లేకపోతే యూనిఫామ్ రిఫరెన్స్ పీరియడ్ అయినా చెప్పండి. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళ దగ్గర ఒక షీట్ ఉంటుంది, ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో యూనిఫామ్ రికాల్ పీరియడ్ అని ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఇక్కడ అన్నీ అంటే రైస్, వీట్, ప్యాడీ ఇవన్నీ, ఎగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎస్ నో నో అలా టిక్ చేస్తూ కూర్చుంటారు వాళ్ళు. రైట్. సో వాట్ దే విల్ డూ ఇన్ దిస్ యూనిఫామ్ రికాల్ పీరియడ్, ది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డేటా ఫర్ ఆల్ ఫుడ్ ఐటమ్స్ విల్ బీ ఫైండ్ అవుట్ బై ది సర్వే పీపుల్. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డేటా ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఓకే, అంటే వీళ్ళు ప్రతి ఇంటికి పోయి వాళ్ళు ఏం తింటున్నారు అవన్నీ రాసుకుంటారు. అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికి ఎక్స్పెండిచర్స్ ఏమేమి చేస్తున్నారు. సార్ మీరు ఏం తీసుకున్నారు సార్, నేను పెట్రోల్ ఒక నాకు పర్ డే పెట్రోల్ ఒక 20 rupees అవుతుంది, అది రాసుకుంటారు. 20 rupees పెట్రోల్. ఓకే, పిల్లలకి నేను 2 daysలో ఒకసారి వాళ్ళకి కురుకురే ఇవన్నీ ఇవ్వాలి, చాక్లెట్స్ ఇవ్వాలి. ఓకే, చాక్లెట్స్ అలా రాసుకుంటారు. ఇంకా పర్ మంత్ నాకు ఒక రైస్ బ్యాగ్, ఆనియన్ ఇంత, పొటాటో ఇంత, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ కూర్చుంటారు. ఓకే, సో కన్జంప్షన్ అంటే మన కన్జంప్షన్ మీద మనం ఎంత ఎక్స్పెండిచర్ చేసుకుంటున్నాం అవి కనుక్కుంటారు వీళ్ళు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు. ఓకే, సో ద కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డేటా ఫర్ ఆల్ ఫుడ్ ఐటమ్స్ will be considered under the uniform recall period except 5 non-food items. 5 non-food items. What are those 5 non-food items and say 5 non-food items ante first one is footwear. Okay, then you can see that footwear tarvata we are having what? Clothing, durable goods, fridge, cooler, fan, Orient fan, TV, durable goods, microvan, education, health and medical expenditures. సో వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత సర్వేలో ఇంట్లో వాళ్ళు చెప్తారు, మధ్యలో వాళ్ళు ఇది కూడా చెప్తారు. ఏం చెప్తారంటే మాకు ఎడ్యుకేషన్ ఫీజు పిల్లలది ఒక 20,000 అవుతుంది అండి పర్ ఇయర్ అని చెప్తారు. అది రాసుకోవాలి కానీ యూఆర్పిలో క్యాలిక్యులేట్ చేయొద్దు. మళ్ళీ ఏమంటారంటే నిన్న మా అమ్మాయికి జ్వరం వచ్చింది, అందుకే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినామని చెప్తారు అట్లా. సో అది కూడా రాయొద్దు, ఎందుకంటే జ్వరాలు ఎవ్రీడే రావు కదా. ఓకే, సో ఇయర్లో ఒకసారి ఆర్ మ్యాక్సిమం 2 times ఇఫ్ ద గర్ల్ ఆర్ బాయ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు వేరియస్ ఎలర్జీస్ ఎక్సెట్రా.
అలా. సో ఇది 1 or 2 times ఎక్స్పెండిచర్స్ ఉంటుంది. సో హెల్త్ గురించి అట్లా రాయొద్దు. ఒక ఫ్రిడ్జ్ కొన్నామండి అని అది కూడా రాయొద్దు. సో 5 నాన్ ఫుడ్ ఐటమ్స్ రాయొద్దు. ఓకే, ఈ ఎక్స్పెండిచర్ తప్ప వేరే అన్ని ఎక్స్పెండిచర్ యూనిఫామ్ రికాల్ పీరియడ్లో రాయాలి. అన్ని ఎక్స్పెండిచర్స్ యూనిఫామ్ రికాల్ పీరియడ్లో రాయాలి, ఎక్సెప్ట్ ది 5 నాన్ ఫుడ్ కమోడిటీస్. Then you are having mixed recall period. This is calculated for 365 days. Uniform recall period will be calculated for 30 days. Mixed recall period will be calculated for 365 days andi. Ikkada non-food items are also taken into consideration. Food items తో పాటు 5 non-food items. Why? Because food items మనం daily తినాలి. So frequently purchased. Whereas non-food items or consumer durables you will not generally buy every other day. మీరు మంత్లో లేకపోతే 6 monthsలో లేకపోతే 1 yearలో ఒక ఫుట్వేర్ కొంటారు, ఒక షూస్ కొంటారు, లేకపోతే ఒక స్లిప్పర్ కొంటారు, లేకపోతే ఒక శాండిల్ కొంటారు ఎవ్రీ ఇయర్ 1 or 2. సో దీస్ ఆర్ నాట్ ఫ్రీక్వెంట్లీ పర్చేస్డ్. ఫ్రీక్వెంట్లీ పర్చేస్ చేసిన అన్ని గూడ్స్ ఎక్స్పెండిచర్ పైన రాయాలి యూనిఫామ్ రికాల్ పీరియడ్లో. వెరాజ్ ఇన్ మిక్స్డ్ రికాల్ పీరియడ్లో యూఆర్పీ ప్లస్ ఎక్స్పెండిచర్ డన్ బై ది ఫ్యామిలీ ఆన్ 5 నాన్ ఫుడ్ ఐటమ్స్. ఓకే అండి. సో ఎంఆర్పి ఇంక్లూడ్స్ యూఆర్పి ఫర్ షూర్. మళ్ళీ రంగరాజన్ ఏమన్నారంటే, రంగరాజన్ కమిటీ వాట్ హీ టోల్డ్ హీ హెస్ గివెన్ ఎ న్యూ మెథడ్. ఏమన్నారంటే ఆయన mixed recall period ki he has modified and he said that now a new estimate he will be taking care of. That new estimate whatever he has given is called as modified mixed recall period. Mixed recall period koncha modification chesi unnayana. Okay, URP alane pettaru, MRP paata unna MRP alane pettaru, kani inkem chesinante idi kottaga add chesindu. 7 days ఎవ్రీ వీక్లో ఆయిల్ ఎంత తింటున్నారు, ఎగ్ ఎన్ని తీసుకుంటున్నారు, ఫిష్ ఎంత తింటున్నారు, మీట్, వెజిటేబుల్స్, కుర్కురే, పాన్, టొబాకో, ఆల్కహాల్. ఆయన ఏమన్నారంటే ఇది పాన్, టొబాకో, ఆల్కహాల్ ఇండియాలో everyone will generally buy it. వాళ్ళ కన్జంప్షన్ మీద ఈ ఎక్స్పెండిచర్ డెఫినెట్గా అవుతుంది పాన్, టొబాకో, గుట్కా, ఆల్కహాల్ మీద. సో మీరు ఈ ఎక్స్పెండిచర్ క్యాల్కులేట్ చేయకుండా ఎట్లా చెప్తున్నారు, ఇది తప్పు. ఎందుకంటే ఇట్ ఈస్ అ నేచర్, ఇట్ ఈస్ ఇన్హెరెంట్లీ కామన్లీ సీన్ ఇన్ అవర్ కంట్రీ దట్ పీపుల్ డూ ఎక్స్పెండిచర్స్ ఆన్ దిస్. సో ఇవి కూడా మీరు తీసుకోండి. ఇవి తీసుకుంటే కూడా మీకు బీపీఎల్ వాల్యూ కొంచెం తక్కువ అయినా వస్తుంది. ఎందుకంటే సపోజ్ ఆయన ఫుడ్ మీద తక్కువ చేసి దీని మీద కూడా ఎక్కువ చేసుకుంటున్నారు, మళ్ళీ నేను పూర్గానే ఉంటున్నారంటే ఎట్లా మరి? రైట్ ఆర్ రాంగ్? మరి ఇది ఎందుకు తింటున్నాడు? రైట్. సో హీ ఈజ్ యూజింగ్ దిస్ పాన్, గుట్కా ఇది తింటున్నాడు, తాగుతున్నాడు, అవన్నీ చేసి పూర్ అని చెప్పుకుంటున్నారు కదా. దిస్ కుడ్ ఆల్సో బీ హ్యాపెనింగ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఆయన చెప్పిండు 7 days ఆఫ్ దీస్ ఐటమ్స్ విల్ ఆల్సో బీ క్యాల్కులేటెడ్. బట్ ఎన్ఎస్ఎస్ఓకి ఇది నచ్చలేదు. వాళ్ళు ఏం చెప్పిందంటే ఎన్ఎస్ఎస్ఓ ఫాలోస్ ఎంఆర్పి యూఆర్పి ఓన్లీ, బట్ మోడిఫైడ్ మిక్స్డ్ రికాల్ పీరియడ్ విచ్ ఇస్ గివెన్ బై రంగరాజన్ వాళ్ళు దాంతో క్యాల్కులేట్ చేయరు. ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఓన్లీ దే విల్ క్యాల్కులేట్, దే విల్ సర్వే ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్? యూఆర్పి అండ్ ఎంఆర్పి. దీస్ ఆర్ ది మెథడ్స్ అండి, దీస్ ఆర్ ది ఓన్లీ మెథడ్స్ టు మెజర్ పవర్టీ. Next we are having poverty gap index, very important concept. Poverty line undi, ikkada APL vallu unnaru, here you are having BPL vallu unnaru, APL and BPL. వీళ్ళందరూ పూరే. వీళ్ళందరూ పూరే. ఓకే, పావర్టీ లైన్ సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి, 100 రూపీస్ కంటే తక్కువ సంపాదిస్తున్న వాళ్ళకి మన బీపీఎల్ చెప్తాం, ఎక్కువ సంపాదిస్తున్నారంటే ఏపీఎల్ చెప్తాం. సో యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ దట్ కొంతమంది 99 రూపీస్ కూడా సంపాదిస్తారు, కొంతమంది 98 సంపాదిస్తారు, 97 సంపాదిస్తారు, 96 సంపాదిస్తారు, 95 సంపాదిస్తారు, 94 సంపాదిస్తారు, 77 సంపాదిస్తారు, 66 సంపాదిస్తారు, 55 సంపాదిస్తారు, 40 రూపీస్ కూడా సంపాదిస్తారు. ఓకే, వీళ్ళ మొత్తం ఇన్కమ్ ఎంత, వీళ్ళది ఎంత వాళ్ళు ఎర్న్ చేసిండు, వీళ్ళ అన్నీ ప్లస్ చేయాలి.
మొత్తం ఇన్కమ్కి వాళ్ళ ఉన్న డబ్బులకి మొత్తం ప్లస్ చేయాలి. ప్లస్ చేసిన తర్వాత ఎంతమంది ఎర్న్ చేస్తున్నారు ఆ పాపులేషన్. ఓకే, సమ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ బై నంబర్ ఆఫ్ పాపులేషన్ హూ ఆర్ అర్నింగ్ దిస్ పర్టిక్యులర్ ఇన్కమ్. సమ్ బై టోటల్ విల్ గివ్ యూ వాట్? యావరేజ్. రైట్ ఆర్ రాంగ్? ఏమి ఇస్తుందండి మీకు? యావరేజ్ ఇస్తుంది. సమ్ బై టోటల్ యూ విల్ గెట్ వాట్? యావరేజ్. లెట్ సపోజ్ అండర్ ది యావరేజ్ ఏముంది? లెట్ సపోజ్ అండర్ ది యావరేజ్ వచ్చింది 50 రూపీస్. 50 రూపీస్. సో గవర్నమెంట్కి దీనిలో ఏం అర్థమవుతుందంటే ఎంత డీప్గా ఉంది పావర్టీ అని అర్థమవుతుంది. లెట్ సపోజ్ ఇంకొక లైన్ ఉంది 80 రూపీస్లో వచ్చింది అనుకోండి. ఓకే, సారీ 20 రూపీస్లో వచ్చింది అనుకోండి. యావరేజ్ లైన్ 20 అంటే పావర్టీ లైన్ నుంచి ఎంత డీప్గా ఇది ఉంది, ఎంత డీప్గా ఇది ఉంది. ఓకే, దిస్ ఈజ్ కేస్ 1, దిస్ ఈజ్ కేస్ 2. కేస్ 2 ఒకవేళ వస్తే యూ కెన్ అండర్స్టాండ్ దట్ చాలా దారుణం ఉందని సిచ్యువేషన్ మనది. ఎందుకంటే యావరేజ్ యావరేజ్ 20 రూపీస్ వస్తుంది అంటే చాలా తక్కువ సంపాదిస్తున్నారు అందరూ చాలా తక్కువ సంపాదిస్తున్నారు. అంటే 94-95 సంపాదించిన వాళ్ళు 10 మెంబర్స్ అనుకోండి, అండ్ 30-40 సంపాదిస్తున్న వాళ్ళు 70 మెంబర్స్ అనుకోండి. అలా ఉంది పరిస్థితి అని అర్థమవుతుంది. సో మీన్ డిస్టెన్స్ చూసుకుంటారు. మీన్ డిస్టెన్స్ ఏంది? ఇది కేస్ 1 ఆర్ కేస్ 2. వాట్ ఈస్ ద మీన్ డిస్టెన్స్? పావర్టీ లైన్ నుంచి మీన్ డిస్టెన్స్ ఎట్లా ఉంది? సో ఇంకా లోపల ఉంటే ద మోర్ ఇట్ ఈస్ పెనిట్రేటివ్, ద మోర్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫ్రమ్ ద కంట్రీ, ద మోర్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద పావర్టీ లైన్. అంటే ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ ఈస్ వెరీ 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 బ్యాడ్. మీన్ ప్రపోర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీన్ ఉన్న ఈ ప్రపోర్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్. Defined by the mean distance and the mean distance below the poverty line expressed as a proportion of poverty line. మొత్తంలో this is very poor. అట్లా it reflects the depth as well as incidence of poverty. Okay, it measures the transfer that would bring the income of person poor exactly to the upper poverty line. సో పావర్టీ లైన్ 100 రూపీస్ ఉంటే మీన్ ఎంత ఉంది? 50 రూపీస్ ఉంది. గవర్నమెంట్కి అర్థమవుతుంది, అచ్చా ఓన్లీ ఇంకా 50 రూపీస్ ఇచ్చేస్తే అందరూ అబౌవ్ పావర్టీ లైన్కి వెళ్ళిపోతారని గవర్నమెంట్కి అర్థమవుతుంది. సో వీళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? హౌ మచ్ మనీ టు బి ట్రాన్స్ఫర్ టు దట్ మీన్ డిస్టెన్స్ సో దట్ ఎగ్జాక్ట్లీ ఆల్ ద పీపుల్స్ విల్ కమ్ అప్ టు వాట్? పావర్టీ లైన్. గవర్నమెంట్కి ఒక నార్మల్ ఒక యావరేజ్ వస్తుంది. ఆన్ అండ్ యావరేజ్గా ఇంత రబాయి అని చెప్తాం కదా. సో వాళ్ళకు కూడా ఒక ప్రాపర్గా ఒక విజన్ వస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, రీజన్స్ ఆఫ్ పావర్టీ. ఫస్ట్ వన్ ఇస్ ఫాస్ట్ రైజ్ ఇన్ ద పాపులేషన్. మై salary is 10,000. I am having my wife, 2 children are there, C1, C2. 2 children are there, C1, C2. ఓకే, సో 10,000 సరిపోతుంది. మళ్ళీ ఏమైందంటే C3, C4 ఇంకా ఇద్దరు పుట్టిండ్రు. ఓకే, శాలరీ మాత్రం 10,000కి 3-4 మెంబర్స్ ఈజీలీ దే ఆర్ ఏబుల్ టు, అంటే 10,000కి 4 మెంబర్స్ అంటే ఎవ్రీ వన్ ఈజ్ గెటింగ్ వాట్? 2,500, 2,500, 2,500, everyone is getting 2,500, 10,000. So everyone is happy. More C3, C4, 2 children are newborn. సో అందరికీ ఇప్పుడు ఏమవుతుంది? అందరికీ 1,700 తక్కువ వస్తుంది. 2,500 కంటే అందరికీ తక్కువ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్కువ డబ్బులు. ఓకే, వీళ్ళ దగ్గర అందరికీ ఏమైందంటే ఫుడ్ ఇచ్చినాం, క్లాతింగ్ ఇచ్చినాం, షెల్టర్ ఇచ్చినాం, ఎలక్ట్రిసిటీ ఇచ్చినాం, వైఫై ఇచ్చినాం, ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఇచ్చినాం, కమ్యూనికేషన్ రీఛార్జ్ అవన్నీ ఇచ్చినాం. ఓకే, సో అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళకి అందరికీ 2,500 సరిపోతుంది. వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత ఏమైందంటే ఇది ఇవ్వకుండా, వైఫై, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ ఇది ఇవ్వకుండా ఇక్కడ ఉన్న డబ్బులు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినాం. సో ఇవన్నీ ఇచ్చేస్తే పావర్టీ వెళ్ళిపోతుంది అని అనుకున్నాం. అలా మొత్తం ఇవ్వడానికి ఎండ్ వరకు వచ్చేసినాం. మళ్ళీ ఏమైంది? పాపులేషన్ పెరిగింది, ఈ రిసోర్సెస్ ఇక్కడ వచ్చేసినాయి. మళ్ళీ వీళ్ళకు కూడా అన్ని బేసిక్ నీడ్స్ దొరకలేదు, వీళ్ళకు కూడా అన్ని బేసిక్ నీడ్స్ దొరకలేదు, వాళ్ళకు కూడా దొరకలేదు. ఇప్పుడు ఏమైంది? పావర్టీ అక్కడే ఉండిపోయింది. సో పావర్టీ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఆఫ్ పావర్టీ ఈజ్ వాట్? రైజ్ ఇన్ ద పాపులేషన్. ఆబ్వియస్లీ అన్యూటిలైజ్డ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇండియాలో చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయండి, యూటిలైజ్ చేయట్లేదు మనం ప్రాపర్గా. అన్యూటిలైజ్డ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ దేర్. దేర్ ఆర్ మెనీ రిజర్వ్స్ ఆర్ దేర్. ఓకే, మినరల్ రిజర్వ్స్ ఆర్ దేర్, ఫారెస్ట్ రిజర్వ్స్ ఆర్ దేర్, మెనీ ఆర్ దేర్, బట్ వీఆర్ నాట్ ప్రాపర్లీ యూటిలైజింగ్ దెమ్. ఓకే, అందువల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ వాట్? ఎంప్లాయ్మెంట్. సోలార్ ఎనర్జీ ఇండియాకిలో చాలా ఉందండి.
out of 365 days, almost throughout the year, solar energy is there in our country. కానీ సోలార్ ఎనర్జీలో ప్రాజెక్ట్స్, సోలార్ ఎనర్జీలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఒకవేళ సోలార్ ఎనర్జీ హార్నెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఉంటే అందరికీ జాబ్ దొరికేది అండ్ అందరూ పావర్టీ కింద, కాబట్టి పావర్టీ లైన్ కంటే పైన వచ్చేవాళ్ళు. ఓకే, అన్యూటిలైజ్ న్యాచురల్ రిసోర్సెస్కి ఇంకా మనం ఇంకా యూటిలైజ్ చేయలేదు అని గవర్నమెంట్ చెప్తుంది. స్లో గ్రోత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, 10 ఇండియాలో 10 ఇండస్ట్రీస్ ఉన్నాయి, 20 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఓకే, సారీ, ఇండియాలో 10 కంపెనీస్ ఆర్ దేర్. ఓకే, 10 కంపెనీస్ ఆర్ దేర్, 10 ఇండస్ట్రీస్ ఆర్ దేర్, 10 ఫ్యాక్టరీస్ ఆర్ దేర్. ఇన్ దట్ 10 ఆర్ వర్కింగ్. 10 ఫ్యాక్టరీస్లో 10 వర్క్ చేస్తున్నారు, ఇంకా 10 మెంబర్స్ ఇండియాలో అన్ఎంప్లాయిడ్. 10 మెంబర్కి జాబ్ దొరికింది 10 కంపెనీస్లో, 10 మెంబర్స్కి అన్ఎంప్లాయిడ్. ఇంకా మంచిగా చెప్తా, ఆగండి, గ్రోత్ రేట్తో పాటు చెప్తా. 2018లో అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ 100. 2019లో ఇంకా 10 ఎక్కువ మంది యాడ్ అయినరు. 2020లో ఇంకా 20 ఎక్కువ మంది యాడ్ అయినరు. ఇంకా 10 మెంబర్స్ ఎక్కువ యాడ్ అయినరు. 20 మెంబర్స్ ఎక్కువ యాడ్ అయినరు. ఓకే, సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ గ్రోత్ రేట్? 100 to 110, 10%. ఓకే, ఇది మళ్ళీ నాకు ఇది రాదు ఇది. సో లెట్ సపోజ్ దిస్ ఈజ్ వాట్ 20%. లెట్ సపోజ్ దిస్ ఈజ్ 20%. ఐ నో దిస్ ఈజ్ రాంగ్, ప్లీజ్ డోంట్ మైండ్, బట్ ఐ కెనాట్ డూ ద క్యాల్కులేషన్ రైట్ నౌ. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో వాట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్? ఎట్లా? అన్ఎంప్లాయ్మెంట్ ఎంత? గ్రోత్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్, ఓకే, ఇయర్లో ఒక 10, మళ్ళీ ఇయర్లో మళ్ళీ 20, మళ్ళీ ఇయర్లో మళ్ళీ 20 అనుకోండి. సో అన్నిటికీ మనం సమానం చేసేద్దాం. సో ఎవ్రీ ఇయర్ 10% ఈజ్ ఇంక్రీజింగ్. ఎవ్రీ ఇయర్ 10% ఈజ్ ఇంక్రీజింగ్. కానీ ఎంప్లాయ్మెంట్ 10% అంటే ఈ 100 మెంబర్స్ ఎంప్లాయ్ చేయడానికి 10 కంపెనీస్ ఉన్నాయి. ఓకే, 100 మెంబర్స్ ఎంప్లాయ్ చేయడానికి 10 కంపెనీస్ ఉన్నాయి. అంటే ఎవ్రీ కంపెనీలో హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎంప్లాయిడ్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఎంప్లాయిడ్? 10 కదా. ఓకే, సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ 10 మెంబర్స్ యాడ్ అవుతున్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ 10 మెంబర్స్ యాడ్ అవుతున్నారు. మళ్ళీ 10 మెంబర్స్ యాడ్ అయితే ఒక్క కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. మళ్ళీ 10 మెంబర్స్ యాడ్ అవుతున్నారు, ఒక్క ఎస్టాబ్లిష్ అయ్యింది. మళ్ళీ 10 మెంబర్స్ యాడ్ అయినరు, మళ్ళీ ఏం ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఆ ఇయర్లో. మళ్ళీ ఒక 10 మెంబర్స్ యాడ్ అయితే 1 more వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అంటే ఏంటంటే ఒక ఇయర్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది కానీ కంపెనీ రాలేదు. ఒక ఇయర్లో వచ్చింది, మళ్ళీ ఒక ఇయర్లో రాలేదు, మళ్ళీ ఇంకొక ఇయర్లో కొత్త కంపెనీ వచ్చింది. అంటే గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది కానీ గ్రోత్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ అవ్వట్లేదు. గ్రోత్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది అక్కడ, కానీ కంపెనీస్ కూడా అదే రేట్లో పెరగట్లేదు. ఓకే, 10 మెంబర్స్కి 10 కంపెనీస్ అంటే 11 మెంబర్కి 11 కంపెనీస్ ఉండాలి కదా, అట్లా లేదు. 10 మెంబర్స్కి 10 కంపెనీస్ ఉన్నప్పుడు 20 మెంబర్స్ ఉన్నారు అన్ఎంప్లాయిడ్, ఇది ఇక్కడే ఉంది. మళ్ళీ 30 మెంబర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక వచ్చింది. మళ్ళీ 40 మెంబర్స్ వచ్చిన తర్వాత ఏం రాలేదు. మళ్ళీ 50 మెంబర్స్ వచ్చిన తర్వాత ఇంకొక వచ్చింది. అంటే ఇది చాలా పెరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం, ఇది మాత్రం మెల్లమెల్లగా పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్లో గ్రోత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అందుకే మనం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లాంచ్ చేసినాం. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియాలో వచ్చి ఇక్కడ మేక్ చేసుకోండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి. మీ కాఫీ అయినా సరే, మీ టీ అయినా సరే, మీ గ్రీన్ టీ అయినా సరే, యాపిల్ అయినా సరే, ల్యాప్టాప్ అయినా సరే, వేరే కంపెనీస్కి ఏమంటున్నామంటే ఇక్కడ వచ్చి మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే మా వాళ్ళకి ఏంటంటే అది స్లో గ్రోత్గా నడుస్తుంది కదా. ఇక్కడ కంపెనీస్ మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. మీరు వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తే మా ఎంప్లాయ్మెంట్ అండ్ ఇది కంపెనీస్ కూడా సేమ్గా పెరిగితే అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని మనం ఆలోచించుకుంటున్నాం. కానీ అది జరగలేదు, అది అవ్వలేదు. స్లో గ్రోత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో వీఆర్ డన్ విత్ దిస్. నౌ వీఆర్ హ్యావింగ్ ఎక్సెసివ్ డిపెండెన్సీ ఇన్ అగ్రికల్చర్ అండి. ఎక్సెసివ్ డిపెండెన్సీ ఇన్ అగ్రికల్చర్. As I have told you many times in my previous lectures that in agriculture sector, disguised unemployment is prevalent. Disguised unemployment is nothing but కావాల్సిన దానికంటే ఎక్కువ మంది పని చేస్తున్నారు అగ్రికల్చర్ సెక్టార్లో. ప్రొడక్షన్ మాత్రం అంతే వస్తుంది. ఎవరైనా బయటికి వస్తే కూడా వాళ్ళ సన్ అయినా సరే హైదరాబాద్కి వచ్చిండు ఒక 3-4 months, ఇక్కడ ఉన్నాడు, కోచింగ్ తీసుకున్నాడు, సేమ్ ప్రొడక్షన్ అక్కడ ఏం మార్పు లేదు ప్రొడక్షన్లో. ఆయన ఉన్నప్పుడు కూడా అంతే ఉంది ప్రొడక్షన్, ఆయన లేనప్పుడు కూడా అంతే ఉంది ప్రొడక్షన్. సో దట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్ అండి.
సార్ మీకు ఎట్లా తెలుసు అంటే బుక్లో రాసి ఉంది, ఇంకా చెప్తారు సైంటిస్ట్ వెళ్ళి సర్వే వచ్చి చూసుకుని చెప్తారు వీళ్ళు ఉన్నా లేకపోయినా సరే ప్రొడక్షన్ అదే ఉంది. అందుకే అగ్రికల్చర్ సెక్టార్లో డిస్గైజ్ అంటే ఏంటంటే ఒక చీట్ చేయడం అన్నమాట. డిస్గైజ్ మీన్స్ వాట్? చీట్ చేయడం అంటే మనకే చీట్ చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకుంటున్నాం అంటే అందరూ కలిసి మంచిగా అగ్రికల్చర్లో పనిచేస్తున్నాం, మన ఫామ్లో పనిచేస్తున్నాం, ఎంత ప్రొడక్షన్ వస్తుంది అని మనకి చీట్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా చూడాలంటే 2-3 లేదంటే కూడా నడుస్తుంది యాక్చువల్గా చూడాలంటే. కానీ మనం ఏం చేసుకుంటున్నాం, అరే ఫ్యామిలీ మొత్తం పని చేస్తుంది కదా, మంచి ప్రొడక్షన్ వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ అది తప్పు అని గవర్నమెంట్ చెప్పింది. రీసెర్చ్లో తెలిసిపోయింది. ఓకే, ఎక్కువ డిపెండెన్సీ అందరూ అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటున్నారు ఫ్యామిలీ వాళ్ళందరూ. ఓకే, అవసరం కూడా లేదు కూడా డిపెండ్ అయ్యి ఉన్నారు. వీళ్ళలో కొంతమంది ఫర్నిచర్ మేకింగ్ నేర్చుకుంటే, ఎలక్ట్రీషియన్ కోర్స్ నేర్చుకుంటే, మెకానిక్ లాగా కొంచెం ఆటోమొబైల్లో కారు బస్ అవన్నీ దానికి ఎట్లా మంచిగా చేయాలి, పంక్చర్ ఎట్లా చేయాలి అవన్నీ నేర్చుకుంటే, లేకపోతే హైదరాబాద్కి వచ్చి కొంచెం డిటిపి లేకపోతే స్టోను లేకపోతే ఒక హోమ్ ట్యూషన్స్ అవన్నీ నేర్చుకుంటే వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది కదా. ఓకే, ఎందుకంటే ఆయన ఉన్నా లేకపోయినా అంతే అక్కడ ప్రొడక్షన్. మళ్ళీ ఆయన వెళ్ళి వేరే అంటే ఫిజికల్లీ ఫిట్ ఉన్నాడు, అడల్ట్ ఉన్నాడు, వెళ్ళి బయట వెళ్ళి పని చేసుకోవచ్చు కదా. చేసుకుంటే ఫ్యామిలీ ఇన్కమ్ పెరుగుతుంది కదా, రైట్? సో దిస్ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్. ఎక్సెసివ్ డిపెండెన్సీ ఆఫ్ అగ్రికల్చర్ అయిందండి. పూర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కామనే. నాకు ఎడ్యుకేషన్ ఎక్కువ చదివించలేదు, నాకు జాబ్ ఎవరిస్తారు? 10th క్లాస్కి జాబ్ ఎవరిస్తారు? ఇంటర్మీడియట్కి జాబ్ ఎవరిస్తారు? నాకు ఎడ్యుకేషనే లేదు ప్రాపర్గా. జాబ్ ఎట్లా వస్తుంది? రాదు. జాబ్ లేదంటే ఎట్లా సంపాదించుకోవాలి? చేయలేం. మళ్ళీ మరి సార్ ఉంది కదా, మరి కన్స్ట్రక్షన్ మనరేగా స్కీమ్స్ ఉన్నాయి కదా, 100 days ఇస్తారు. 100 days, మళ్ళీ 100 days తర్వాత ఆ 100 daysలో మీరు పెళ్లి చేసుకొని మంచిగా ఉండొచ్చా 100 days అనే ఎంప్లాయ్మెంట్తో? మళ్ళీ రెస్ట్ 200 days ఏం చేస్తారు? రైట్ ఆర్ రాంగ్? సో ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం వస్తాయి ఎంప్లాయ్మెంట్లో. ఎంప్లాయ్మెంట్ లేదంటే పూర్ అయిపోతాం. రైట్ ఆర్ రాంగ్? ఎస్. అండ్ పూర్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ నా దగ్గర ఒక మనిషి వచ్చిండు, ఒక పర్సన్ వచ్చిండు, నాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, డ్రైవింగ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఓకే, నాకు ఒక డ్రైవర్ కావాలి. ఇద్దరు వచ్చిండు. ఒకరు ఏంటంటే చాలా అలా చేస్తూ ఉంటున్నాడు, ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా నీరసంగా ఇట్లా ఉన్నాడు. ఇంకొకటి మంచిగా ఉన్నాడు. నేను ఎవరికి హైర్ చేసుకుంటానండి? మంచి ఎవరు ఉంటారో ఆయనకి హైర్ చేసుకుంటా. ఇలాంటి హెల్త్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎందుకు చేసుకుంటా? నాకు వస్తాయి అన్నీ. రైట్ ఆర్ రాంగ్? సో హెల్త్ కూడా మంచిగా లేదంటే ఎంప్లాయ్మెంట్ రాదు. ఇప్పుడు T1 అకాడమీ ఉంది, ఎవరైనా చాలా పూర్ ఉంటే ఇస్తారా ఇక్కడ జాబ్లు? ఇవ్వరు. కల్చర్ ఖరాబ్ అవుతుందని ఇవ్వరు. ఐటీ కంపెనీ ఉందని కానీ విప్రో ఇన్ఫోసిస్, ఓకే, పూర్ పీపుల్కి ఇస్తారా? ఇవ్వరు. హాస్పిటల్స్లో ఇవ్వరు, పూర్ పీపుల్కి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళు హెల్త్ ఇవన్నీ చూసుకొని మా కల్చర్ ఖరాబ్ అయిపోతే ఇలాంటి వాళ్ళు ఎందుకు వచ్చిండ్రా భయ్ ఇక్కడ అని అనుకుని ఆయన హెచ్ఆర్ అక్కడే రిజెక్ట్ చేసేస్తాడు. అండర్స్టూడ్ మై పాయింట్? పూర్ హెల్త్. మీకు సపోజ్ ఇక్కడ గోయిట్రీ ఉందనుకోండి, ఆ డిసీజ్ ఉందనుకోండి, తీసుకుంటారా? ఈ కంపెనీలు తీసుకుంటారా మీరు? ఓకే, మీకు మంచిగా కనిపించట్లేదు సార్ నాకు మంచిగా కనిపించలేదు సార్ అని తీసుకుంటారా? సార్ మంచిగా వినిపించలేదు అని తీసుకుంటారా? తీసుకోరు కదా. సో పూర్ హెల్త్ ఉన్న వాళ్ళకి, లేకపోతే సపోజ్ ఒక రెండు ఫింగర్స్ లేదు అలాంటి వాళ్ళకి తీసుకుంటారా కంపెనీలో? ఓకే సార్, ఒక హ్యాండ్ మంచిగా పని చేయదు సార్, ఇంకా ఒక్కడే పని చేస్తుంది, తీసుకుంటారా? తీసుకోరు. సో పూర్ హెల్త్ ఉన్న టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి, మళ్ళీ డెంగ్యూ ఉన్న వాళ్ళకి, మళ్ళీ సపోజ్ చాలా స్కిన్ మీద డిసీజెస్ ఉన్నాయి, చాలా వేరే కలర్స్ ఉన్నాయి, తీసుకుంటారా? మరి తీసుకోరు. రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ రియాలిటీ అండి. రియాలిటీ యాక్సెప్ట్ చేసుకోవాలి. పూర్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిండ్రన్స్ టు ఎంప్లాయ్మెంట్. ఓకే, ఎంప్లాయర్ హైరే చేయడం ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రిజెక్ట్, చూడగానే రిజెక్ట్, ఎంత మంచి ఉంటే కూడా రిజెక్ట్. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, యాసిడ్ అటాక్లో చాలామంది అమ్మాయిలు దే హ్యావ్ లాస్ట్ దేర్ ఫేసెస్ ఎక్సెట్రా. మీరు ఎప్పుడైనా అలాంటి వాళ్ళకి మీరు ఎంప్లాయ్మెంట్లో చూసిండ్రా? మీ సర్కిల్లో వాళ్ళు ఎక్కడైనా పని చేస్తున్నారు చూసిండ్రా? చూడలేదు కదా. ఎందుకు చూడలేదు? ఎవరు ఇవ్వట్లేదు. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గివ్ దట్ గర్ల్స్. యాసిడ్ అటాక్లో వాళ్ళది చెయ్యి లేకపోతే వాళ్ళు ఫేస్ ఖరాబ్ అయింది అని ఎంతమంది మీరు కొట్టి చూసుకోండి గూగుల్లో, లైక్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ యాసిడ్ అటాక్స్లో ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో వెళ్ళి ఇంకా బ్యాక్గ్రౌండ్
అంటే ముందు కూడా పీపుల్కి కనిపించకుండా ఒక బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు బట్టలు స్టిచ్ చేసుకొని మనకు ఇస్తున్నారు, కానీ వాళ్ళు చేస్తున్నారని మనకు తెలియదు. ఎందుకంటే మనం వాళ్ళకు ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సెల్లార్, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు ముందుకి వచ్చి మన దగ్గర నిలబడడానికి భయపడుతున్నారు, ఎందుకంటే మనం అట్లా చేసేసినాం. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. దిస్ ఈస్ కాల్డ్ క్రూయల్ సొసైటీ అని చెప్తాం మనం. Okay, so they are not coming because of fear of us only. A human being is afraid of human being. This is what happened in the modern society. Okay, poor health and education is very, very important for the development of a person. Then failure of 5-year plans. Failure of 5-year plans అంతా ప్లానింగ్ చేసుకున్నాం మనం. 1951 నుంచి 2017 వరకు ప్లానింగ్ చేసుకున్నాం. 12 ప్లాన్స్ మనం గవర్నమెంట్ ఫార్ములేట్ చేసి 12 ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ మనకు ఒక పెద్ద ఇష్యూస్ లాగా ఉండిపోయినాయి. అంటే 60-70 ఇయర్స్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనకు ఫుడ్కి, ఇంకా బట్టలకి, ఇంకా షెల్టర్కి మనకు ఫైట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డౌన్. ఓకే, ఇది 70 ఇయర్స్లో మనం గవర్నమెంట్ ఇది కూడా ఇవ్వకుండా అయిపోయింది. ఓకే, దట్ హ్యాస్ అవర్ సిచ్యువేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్, మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఇంకొకటి. ఓకే, రైజింగ్ ప్రైసెస్. మిల్క్ కూడా ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఆర్ 1.5 year మిల్క్ ఒక ½ లీటర్ ప్యాకెట్ 25-30 రూపీస్ వెళ్ళిపోయింది. ½ లీటర్ 25-35 ఉంటుంది, రైట్? 25-35 ఉంటుంది. సో ఎక్కువ వెళ్ళిపోయింది, 50 రూపీస్ అట్లా వెళ్ళిపోయింది. సో చాలా ప్రాబ్లం అయిపోయింది అందరికీ. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ దాట్ ఇలాంటి బేసిక్ నీడ్స్కి ఒక చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి మిల్క్ ఇవ్వకుండా ఎట్లా బతుకుతాం మనం? రైట్ ఆర్ రాంగ్? వాళ్ళకి కావాల్సిందే కదా, వాళ్ళ మీద మినిమం ½ గ్లాస్, మార్నింగ్ ½ గ్లాస్, ఈవినింగ్ ½ గ్లాస్ వాళ్ళు తాగాలి కదా, వాళ్ళ డెవలప్మెంట్ కూడా అవ్వాలి కదా, రైట్? ఇఫ్ దిస్ కమ్స్ లైక్ పొటాటో ప్రైజెస్, వాళ్ళు పొటాటో ఎక్కువ తింటారు. ఆనియన్ ప్రైజెస్, ఆనియన్ లేకుండా ఒక కర్రీయే మనం చేయలేమని మా అమ్మ చెప్తుంది, ఆనియన్ లేకుండా. సో ఆనియన్ ప్రైజెస్ ఒక 100 రూపీస్ కేజీ అయిపోతే మళ్ళీ ఎక్కడ పోవాలి, రైట్? సో యూ సీ దాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇన్ఫ్లేషన్ అలా ప్రైస్ రైజ్ ఇంక్రీజ్ అయితే మెనీ ఆఫ్ ది థింగ్స్ మన కుకింగ్ నుంచి వెళ్ళిపోతుంటాయి. ఓకే, ఇది కాదు ఇది చేద్దాం, అది కాదు ఇది చేద్దాం, మొత్తం క్యాలిక్యులేషన్ చేసేసి అటు ఇటు చేసుకొని ఏదో చేసేసుకుంటాం, కానీ దానికంటే ఎక్కువ ఏం చేయలేం. సో మొత్తం డెవలప్మెంట్ తగ్గిపోతుంది, రిక్విజిట్ రావట్లేదు. లో టెక్నాలజీ అండ్ క్యాపిటల్ డెఫిషియన్సీ. లో టెక్నాలజీ అండ్ క్యాపిటల్ డెఫిషియన్సీ. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయినా సరే, అగ్రికల్చర్ అయినా సరే టెక్నాలజీ చాలా తక్కువ వాడుతున్నారు. ఇప్పుడు స్మార్ట్ బోర్డ్ కాకుండా సపోజ్ ఇది చాక్ బోర్డ్ ఉందనుకోండి, ఎంత కష్టపడతాను నేను అది రాయడానికి, మళ్ళీ రబ్ చేయడానికి, మళ్ళీ రాయడానికి, మళ్ళీ ఆ చాక్ నుంచి వచ్చిన దుమ్ము మొత్తం దానిలో పోతుంది, మళ్ళీ నాకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, రైట్ ఆర్ రాంగ్? సో టెక్నాలజీ వాడట్లేదు. ట్రాక్టర్ ఉంది కదా, ట్రాక్టర్ నడిపించండి అంటే ట్రాక్టర్ కాకుండా అది మళ్ళీ బుల్లక్ కార్ట్ యూస్ చేస్తున్నారు. మరి అది ఫర్నిచర్ వాళ్ళు మళ్ళీ అది సీసాతో ఇట్లానే కట్ చేస్తున్నారు. ఆ మషిన్ వచ్చింది కదా, అది తిరుగుతూనే ఉంటుంది మషిన్, దట్ యూస్ చేయమంటే అక్కడ టెక్నాలజీ లేదు, వాళ్ళ దగ్గర డబ్బులే, ఎట్లా కొనాలి? లో టెక్నాలజీ. అంటే పర్ డే ఒక 3-4 టేబుల్స్ ఆయన మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. అదే ఆ టెక్నాలజీ ఆయన దగ్గర ఆ మషిన్ ఉంటే ఆ 10 టేబుల్స్ కాదు 20 టేబుల్స్ 25 టేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు కదా, ఎక్కువ సప్లై చేసేవాడు కదా, రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనది స్టిచ్చింగ్ మషిన్ ఉంది, ఒకప్పుడు మనం ఇట్లా 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 ప్యాడల్ చేసుకున్నాం, రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు కింద మనం మోటార్ వచ్చింది తెలుసా మీకు, ఇలా ఇలా మనం మన కార్ లాగా ఇట్లా పుష్ చేస్తే చాలు అది ఫాస్ట్గా నడుస్తుంది. అది వాడట్లేదు, మళ్ళీ ఇట్లానే ఇట్లా ప్యాడలింగ్ చేస్తున్నారు. ఓకే, ఇట్లా ఉంటే ఒక డేలో ఒక 3-4 షర్ట్స్, అది ఉంటే ఒక డేలో 50 షర్ట్స్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? సో టెక్నాలజీ ఎంత ఎక్కువ మనం యూస్ చేస్తే అంత ప్రొడక్షన్ అవుతుంది, అంత డబ్బులు మీకు ఎక్కువ వస్తాయి. ఓకే, దెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్. చాలా తక్కువ మంది దగ్గర డబ్బులు ఉన్నాయి టు ఓపెన్ బిజినెస్. అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామ్యాన్లు, ఎక్సలెంట్ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, కానీ వాళ్ళ సపరేట్గా ఏం చేయలేక ఉంటున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు దేర్ ఓన్ సపరేట్. వాళ్ళ దగ్గర జీల్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక ప్యాషన్ ఉంది. మేము కూడా ఒక స్టూడియో, వాళ్ళకు కూడా ఒక స్టూడియో, వాళ్ళకు కెమెరామెన్స్కి లేకపోతే మంచి స్కిల్ ఉన్న వాళ్ళకి ఒక 2 lakhs ఇచ్చేస్తే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మంచిగా వాళ్ళ స్కిల్స్ చూపించుకుంటారు. ఫెయిల్ అయినా సరే, పాస్ అయినా సరే, అట్లీస్ట్ వాళ్ళ స్కిల్స్ అయినా వర్క్ అయిపోయి, ఒకవేళ వర్క్ అయితే వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ వాళ్ళు గ్రో అవుతారు, మళ్ళీ వాళ్ళు 2-3 పెట్టుకుంటారు, అట్లానే ఎంప్లాయ్మెంట్ గ్రో అవుతుంది కదా. కానీ ప్యాషన్ ఉన్న వాళ్ళకి, ఇంతుదనం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఓకే, సో క్యాపిటల్ డెఫిషియన్సీ, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. తర్వాత ఎల్పిజి అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల కూడా చాలా పావర్టీ వచ్చింది. ఓకే, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ అంటే డిస్క్రిమినేషన్. సొసైటీలో మళ్ళీ శూద్రాస్కి,
జాబ్ ఇవ్వద్దు, ఆయన నీ క్యాస్ట్ ఏంది, క్యాస్ట్ మీద అరే వీళ్ళు ఎందుకురా బై లైట్ తీసుకుంటామని, అట్లా సోషల్ ఫ్యాక్టర్, రిలీజియన్ అనే ముస్లిం అనే వద్దురా బై లైట్ అట్లా. ఓకే, సో క్యాస్ట్ బట్టి రిలీజియన్ బట్టి కూడా మెరిట్కి మనం డిస్కార్డ్ చేసి మెరిట్కి మనం ఒకటి పారేస్తున్నాం, ఇంకా మనకి చెందిన వాళ్ళకి మనం పెట్టుకుంటున్నాం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ వాట్ పావర్టీ. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ పావర్టీ. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, వాట్ ఆర్ ది రీజన్స్ ఆఫ్ పావర్టీ, వాట్ ఆర్ ది రీజన్స్ ఆఫ్ పావర్టీ. ఎక్స్ప్లెనేషన్ నేను అన్నిటికీ ఇచ్చేసిన. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ ఇది ఇది సబ్మిటింగ్ రాయాలి, ఇక 2 పాయింట్స్ రాయాలి, ఇది సబ్మిటింగ్ రాయాలి, ఇక 2 పాయింట్స్ రాయాలి. ఈ 2 పాయింట్స్ ఏంటంటే నేను ఎక్స్ప్లెనేషన్లో చెప్పిన, ఆ 2 ఎక్స్ప్లెనేషన్కి మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని రాసుకోవాలి, లేకపోతే తెలుగు మీడియం వాళ్ళు డైరెక్ట్గా రాసుకోవచ్చు, వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కాన్సిక్వెన్స్ ఆఫ్ పావర్టీ. పావర్టీ పూర్ ఉన్న వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది పూర్ ఉన్న వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు రీచ్ ఉన్నారు, నేను పూర్ ఉన్నాను, 10th క్లాస్ అయిపోయింది, మీరు జేఈ నీట్ అలాంటి కోచింగ్ తీసుకుంటున్నారు, మా డాడీ దగ్గర డబ్బులే లేవు, మీకు 90% నాకు 90%, కానీ మీరు రీచ్ ఉన్నారు, మేము పూర్ ఉన్నాం, మా డాడీ అగ్రికల్చర్. ఓకే, మళ్ళీ ఐఐటి జేఈ అంటే పర్ ఇయర్ 2 lakhs rupees ఇవ్వాలి, మా డాడీ దగ్గర లేదు 2 lakhs rupees. సో మీరు ఏం చేసిందంటే ఐఐటి జేఈలో పోయినరు, వాళ్ళు మంచిగా కోచింగ్ ఇచ్చారు, నేను పోయిన గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో యూపీఎస్సీ ఇవన్నీ ఫ్రీగా ఉన్నాయి, కానీ ఐఐటి జేఈ ఇలాంటి ఎంసెట్ లెవెల్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఫ్రీగా లేదు. ఇప్పుడే వచ్చిందేమో కానీ ముందు లేదు, అని ఇప్పుడు కూడా వచ్చింది, అది హైదరాబాద్లోనే ఉంది. మళ్ళీ ఊరు నుంచి వచ్చి ఇక్కడ వచ్చి చదువుకోవాలంటే ఇది కూడా ఒక ప్రాబ్లమే. అండర్స్టూడ్ మై పాయింట్. ఓకే, సో అన్ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయిపోతాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పిన. ఓకే, మీరు ఇంటర్మీడియట్ పాస్ చేసిండ్రు, ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏం చేసినంటే మీకు నాకు సేమ్ పర్సంటేజ్, మీరు రీచ్ ఉన్నారు, మీరు ఏం చేసిండ్రు పుల్లల గోపీచంద్ దగ్గర వెళ్ళిండ్రు, ఓకే గచ్చిబౌలిలో అక్కడ జాయిన్ అయిపోయినరు. నేను కూడా మంచిగా ఒక బ్యాడ్మింటన్ మీతో పాటు ఆడిన, అప్పుడప్పుడు మీరు ఫస్ట్ వచ్చిండ్రు, అప్పుడు నేను ఫస్ట్ వచ్చిన మన కాలేజ్ డేస్లో, కానీ నా దగ్గర ఆపర్చునిటీ లేదు కదా. పుల్లల గోపీచంద్ నాకు 10 lakhs అడిగాను, ఎక్కడి నుంచి ఇవ్వాలి నేను 10 lakhs? అన్ఈక్వల్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ అందరికీ దొరకదు. పూర్ణ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఆల్మోస్ట్ 90% ఉండవు, రీచ్ ఉన్న వాళ్ళకి అన్ని ఆపర్చునిటీ ఉంటాయి. ఓకే, అన్ఈక్వల్ ఆపర్చునిటీస్ విల్ బి దేర్. ఓకే, మళ్ళీ పూర్ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వరు కూడా. ఎవరైనా మీ ఆఫీస్కి వచ్చి ఓకే టోన్ షర్ట్, కొంచెం ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉంది, అలాంటి బట్టలు వచ్చి సార్ నేను అంటే ఐ వాంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారా? ఇవ్వరు. పూర్ ఉన్నా కాబట్టి వాళ్ళు మీకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు. మీ షూస్ చూస్తాడు, షూస్ చూస్తే అక్కడ ఒక హోల్ ఉంటుంది, లేకపోతే షూస్ చూడగానే అర్థమవుతుంది ఇది 3-4 years నుంచి ఆయన అదే వాడుతున్నారు, అన్నీ అర్థమవుతుంది, రైట్? సో యూ కెన్ అండర్స్టాండ్ దాట్ ద పర్సన్ హూ ఈజ్ పూర్ ఆయనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వరు. ఓకే, పూర్ణ వాళ్ళు ఆటోమేటిక్గా మాల్ న్యూట్రిషన్, కామన్ సెన్స్, వాళ్ళ దగ్గర డబ్బులే లేవు, వాళ్ళు ఏం తింటారు, మళ్ళీ ఎగ్ ఎట్లా తింటారు, నాన్ వెజ్ ఎట్లా తింటారు, తినలేరు. మాల్ న్యూట్రిషన్ వాళ్ళకు కనిపిస్తుంది, వాళ్ళ ఇంట్లోనే కనిపిస్తుంది మాల్ న్యూట్రిషన్. ఓకే, పూర్ హెల్త్, పూర్ణ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో పోయింది ఎవరైనా చేస్తూనే ఉంటారు, బెడ్ రిటర్న్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మంచిగా చేయడానికి డబ్బులు లేవు. పూర్ హెల్త్, అందరిది హెల్త్ పూర్గానే ఉంటుంది. ఓకే, ఏదైనా స్ట్రెస్లోనే ఉంటారు వాళ్ళందరూ. ఓకే, పూర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, డబ్బులు లేదు మరి ఎడ్యుకేషన్ ఏమి ఇస్తాం? కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పావర్టీ. పూర్ ఉన్నప్పుడు ఏమేమి అవుతుంది, ఇవన్నీ అవుతాయి. ఓకే, ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేరు పిల్లలకి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇన్సెక్యూరిటీస్, సొసైటీలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అయిపోతాయి. చాలామంది దగ్గర డబ్బులు ఉండవు, చాలా తక్కువ మంది దగ్గర డబ్బులు ఉంటాయి, అలాంటి ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి. ఓకే, అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్, రిచ్ విల్ బికమ్ రిచర్, పూర్ విల్ బికమ్ పూరర్ ఇఫ్ ఎ సిచ్యువేషన్ ఈజ్ లైక్ దిస్. ఓకే, ఎకనామిక్ పవర్ అంటే పూర్ ఉన్న వాళ్ళు, ఎకనామిక్ పవర్ అంటే కెన్ యూ బై ల్యాండ్, రెంట్లో ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ ఒక రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేసి మీరు ఆ రెస్టారెంట్స్కి నడిపించాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ ఎకనామిక్ పవర్. సో పూర్ ఉన్న వాళ్ళ దగ్గర ఎకనామిక్ పవర్ ఉంటుందా? ఉండదు. క్యాన్ దే ఓపెన్ ఏ కిరాణా షాప్? నో. క్యాన్ దే ఓపెన్ ఏ సూపర్ మార్కెట్? నో. క్యాన్ దే ఓపెన్ ఏ సెలూన్? నో. దే కెన్ ఓపెన్, వాళ్ళు ఒక 20,000 rupees, ఒక ప్రాపర్ 20,000 rupeesలో ఒక సినిమా షాట్ తీయలేరండి ఆన్ దేర్ ఓన్. ఎందుకంటే వాళ్ళ శాలరీ 20,000, మళ్ళీ ఆ 20,000 ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు వాళ్ళు? బతకడం ఇంపార్టెంటా లేకపోతే మన ఖాయిష్లు ఇంపార్టెంట్ అంటే అందరూ ఏమనుకుంటారు? బతకడమే ఇంపార్టెంట్ అనుకుంటారు. దెన్ హౌ టు రెడ్యూస్ ది పావర్టీ, స్ట్రాటజీస్ ఆఫ్ పావర్టీ రిడక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ ట్రికల్ డౌన్ థియరీ. ట్రికల్ డౌన్ థియరీ చాలా మంచి కాన్సెప్ట్ అండి ఇది, ట్రికల్ డౌన్ థియరీ. ట్రికల్ డౌన్ థియరీ, ఇన్ ట్రికల్ డౌన్ థియరీ ఏమవుతుందంటే మన ఇండియాది జీడిపి, ఇండియాలో జీడిపి అంటే ఏంటంటే అందరి దగ్గర అందరూ డబ్బులు ఎంత సంపాదించుకున్నారు, దట్ ఈస్ కాల్డ్ వాట్ జీడిపి. ఇన్కమ్ మెథడ్ చూసుకుంటే
ఇండియాలో అందరూ డబ్బులు ఎంత సంపాదించుకున్నారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండియాస్ జీడిపి. లెట్ సపోజ్ అందరిది డబ్బులు 1,00,000 crores, 1,00,000 crores అనుకోండి. 100 crores, 1,000 crores, 10,000 crores, 20,000 crores, 50,000 crores, 1,00,000 crores, 1,00,000 crores అనుకోండి. ఓకే, బిఫోర్ నోయింగ్ దట్ యూ సీ హియర్ ఫాదర్ దగ్గర 50,000 ఉంటే, ఓకే 1 2 3 4 చిల్డ్రన్స్కి ఇంకా వైఫ్కి అందరికీ 10,000 ఆయన ఇచ్చారు. ఈ 10,000 మంచిగా అందరూ యూజ్ చేసుకొని మంచిగా ఒక మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో బతుకుతున్నారు. మినిమం అంటే నేను చెప్పిన ఆల్ బేసిక్ నెసెసిటీస్. వాళ్ళది ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా 1 month ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంది దీనిలో, వాళ్ళది వైఫై కాస్ట్ ఉంది, వాళ్ళది రీఛార్జ్ కూడా ఉంది, వాళ్ళు కుర్కురేది కూడా, ఒక థమ్స్అప్ కూడా, మంచిగా ఉన్నారు అందరూ. ఓకే, అందరూ మంచిగా ఉన్నారు. నౌ లెట్ సపోజ్ అందరూ 4 items దే ఆర్ ఏబుల్ టు బై 4 items విత్ 10,000 rupees. నా ఫాదర్ది ఇన్కమ్ 50,000 కంటే 1,00,000 అయిపోయింది. 1,00,000 అయిపోతే అందరికీ ఎంత వచ్చింది? 20,000. ఇప్పుడు 4 items కాకుండా 4,000 ఎక్కువ, మోర్ 4 items. సో అందరికీ 8 items దొరికింది. ఇంకా స్టాండర్డ్ పెరిగిందా లేదా? అంటే పైన డబ్బులు పెరిగితే ఆటోమేటికలీ కింద వాళ్ళది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మంచి అవుతుందని ఒక కాన్సెప్ట్. మీ ఫాదర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తారా లేదా? మీకు ఎక్కువ ఇచ్చినప్పుడు మీరు ఒక కుర్కురే కాకుండా ఇంకొక కుర్కురే కొంటారా లేదా? ఒక మూవీ కాకుండా ఇంకొక మూవీ పోతారా లేదా? అంటే ఫాదర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఆటోమేటికల్గా అది కింద కూడా వచ్చి అందరి దగ్గర ఎక్కువ పంచుతారు. ఎక్కువ పంచి ఎక్కువ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అవుతుంది. ఎక్కువ బట్టలు కొంటారు, మీరు ఎక్కువ మ్యారేజెస్కి ఎక్కువ సార్లు పోయి కొత్త వేసుకుంటూ ఉంటారు. కామన్ సెన్స్. అంటే మీ స్టాండర్డ్ లివింగ్ పెరిగింది. బిఫోర్ అంటే ఒక మ్యారేజ్కి 2 మ్యారేజ్కి తీసుకున్నారు కొత్త బట్టలు. ఇప్పుడు ఫాదర్ ఇన్కమ్ పెరిగితే ఇంకా 4-5 మ్యారేజెస్కి కొత్త బట్టలు తీసుకుంటున్నారు. కామన్ సెన్స్. ఫాదర్ డబ్బులు ఇంక్రీజ్ అయితే అందరూ ఎక్కువ లెవెల్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదే అనుకున్నాం మనం కూడా. 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. మన జీడిపి అందరిది ఇన్కమ్ ఎక్కువనే అవుతుంది. అంటే ఈ జీడిపి 10 lakhs 50 lakhs అయింది, మళ్ళీ 1 crore అయింది, 10 crores అయింది, 100 crores అయింది, 1,000 crores అయింది, 10,000 crores అయింది. ఇలా పెరిగింది జీడిపి, కంటిన్యూస్గా పెరిగింది. డబ్బులు ఎక్కువ అవుతూనే ఉంటాయి గవర్నమెంట్లో. పావర్టీ అట్లానే ఉంది, ఎంప్లాయ్మెంట్ అట్లానే ఉంది. మరి డబ్బులు అంటే ఈ ప్రాసెస్ ఇక్కడ ఎందుకు జరగలేదు? క్వశ్చన్. ఫాదర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మన దగ్గర ఎక్కువ వాళ్ళు ఆయన పంచుకోవచ్చు. అండ్ విత్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనం ఎక్కువ సార్లు ఎక్కువ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉన్నామా లేదా? ఉన్నాం. అదే ప్రాసెస్ ఇక్కడ ఎందుకు జరగలేదు? అప్పుడు మనకు ఏమర్థమైందంటే ఈ ఏదో ఎక్కువ అయింది కదా, ఈ ఎక్కువ 10% పాపులేషన్ దగ్గరే ఉంది డబ్బులు, 90% పాపులేషన్ డబ్బులే రాలేదు. ఓకే, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏమైంది? మొత్తం డబ్బులు అయిపోయింది. పూర్ పీపుల్ అక్కడే ఉన్నారు. వాళ్ళది బిజినెస్ లేదు, అక్కడ వాళ్ళకి ఏం ప్రాఫిట్ లేదు, వాళ్ళు ఏమి స్టార్ట్ చేయలేదు. ఇది వచ్చింది ఏంది? మొత్తం ఎవరిది కంపెనీస్ ఉన్నాయి వాళ్ళే ఇది ఎక్కువ చేసుకొని వాళ్ళ దగ్గర ఎక్కువ ట్రెజరీ, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది కాబట్టి. కానీ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అక్కడే ఉండిపోయింది. సో ట్రికల్ డౌన్ థియరీ రియాలిటీలో కాన్సెప్ట్లో మాత్రం మంచిగా మనకు బుక్లో మంచిగా కనిపించింది. కానీ రియాలిటీలో చూసుకుంటే ఇండియాకిలో అది ఇంప్లిమెంటే అవ్వలేదు. అంటే అలాంటివి జరగలేదు. సో ఇట్ ఈస్ రాంగ్గా బిలీవ్ చేసుకున్నాం మనం. ట్రికిల్ డౌన్ అప్రోచ్ మనకు పని చేస్తుందని ఒక రాంగ్గా బిలీవ్ చేసుకొని 1951 నుంచి 1980 వరకు మనకు తెలీదు. ఓకే, మనం ఇదే అవుతుంది అనుకున్నాం. ఫాదర్కి ఎక్కువ అయితే పిల్లలకి కూడా ఎక్కువైంది కదా, మనం ఇదే అనుకున్నాం. చూసినాం ఏమైందంటే పెరుగుతుంది జీడిపి, నేషనల్ అందరి దగ్గర డబ్బులు కూడా పెరుగుతున్నాయి, కానీ పావర్టీ మాత్రం అట్లానే ఉంది. తర్వాత మనకు ఏమైందంటే ఈ డబ్బులు ఉన్న వాళ్ళకి పోయినాయి, వీళ్ళకి ఏం రాలేదు. అప్పుడు గవర్నమెంట్కి ఏమర్థమైంది? ఈ ట్రికిల్ డౌన్ అప్రోచ్ ఫెయిల్డ్ ఇన్ అవర్ కంట్రీ. ఇంకా కొత్త స్ట్రాటజీకి తీసుకెళ్దామని వాళ్ళు కొత్త స్ట్రాటజీకి తీసుకెళ్ళిండ్రు. దే వెంట్ టు అనదర్ స్ట్రాటజీ కాల్డ్ యాజ్ ఇంక్లూజివ్ గ్రోత్ స్ట్రాటజీకి వెళ్ళిండ్రు. Okay, inclusive growth strategy. So this I will discuss in my next class. Have a nice day ahead. Take care. Bye bye. All the very best.